ఇలా పాతగా ఉన్న సోఫాని మనం ఇంట్లో అందంగా ఎలా చేసుకోవాలంటే చూడండి. అన్ని మిగతా తెచ్చగా నువ్వేం చేసినట్టు? ముందుగా ఈ పైన 3 ఉన్నాయి కదా బ్లూ కలర్వి, అవి కట్ చేసుకున్నాము బ్లేడ్ తోని. అది హోము క్లీనింగ్, ఇదేందో ఈ లాభాభావ లెటర్ అని ఒకసారి ఏం చేస్తారు మేడం? నా కొడుకు చూడాడు ఏం చేస్తాడు. సర్పు కాదు, మేము లిక్విడ్ ఆట్లాడి తీసినారు పీకినా అన్ని వచ్చండి. బాగా మాసిపోయినందువలన లిక్విడ్ వేసి ఉతికాము అక్కడే. కొత్త సోఫా కవర్తో ఇలా అక్కడక్కడ టాకాలు వేసి అవి కనిపించకుండా పెట్టేసాము. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాటిని ఇప్పుకొని వాష్ చేసి మళ్ళీ పెట్టుకునే విధంగా తయారు చేసాము. దీనికి కొంచెం అందంగా ఉండాలనేసి మా నిషి రబ్బర్ బ్యాండ్లు అవి స్టోన్స్ అతికించాము. అవి చాలా అందాన్ని ఇచ్చాయి దీనికి. మీ మేడం నా కూతురు రాగా అయిపోయాను మాట మాట్లాడితే మీనింగ్ ఉండాలిరా. మీనింగ్ నా కూతురు చూడు జ్వరం వచ్చినా ఎంత బాగుందో. ప్రేమ ఇక్కడ చూడనా బంగారు, నవ్వు ఒకసారి, నవ్వు బాగా నవ్వు అని నవ్వే. తమ్ముడు అన్నాడు. అవును ఏడన్నాడు ఏడన్నాడు ప్రేమ. అవునే అరే తమ్ముడు ఇంత బాగున్నాడు. అమ్మో తమ్ముడికి దీంట్లో ఇంత బాగా అవునన్నా ఏదో కొంచెం స్టిల్ ఇచ్చిందట. ప్లీజ్ నాన్న చెడిపోయాకు. ఈ రకంగా డబ్బులు సంపాదించుకుంటేనే మమ్మల్ని తీసేసి మన డబ్బులు ఇంటికి మనం వాడు కట్టిన ఇంటికి మేకప్లు చేయాలి. ఇప్పుడు ప్లాస్టిక్ నా కూతురికి సోఫా బాగా అందంగా కనిపించిందంట. బాగా ఆహ్లాదకరంగా ఆడుకుంది. ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చింది. చూసి చాలా సంతోషంగా ఆడుకుంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారు. నైట్ 11:30 అయింది ఇప్పుడు టైము. నా కొడుకు చేసిన నేను కూడా గట్టిగా చెప్తా. వీడియో ఏమన్నా కానీ నువ్వు ఆన్ చేసి చెప్పకూడదు. నా కొడుకు చేసిందని నేను చెప్తాను. నా కొడుకు చేసింది నేను కాదా చేసింది. చూడాలి ఫోటో తెచ్చా. బొమ్మనా నీదేనా? ఏమనిందా నిన్ను సిన్నోడు? ఓ నిందా అక్కి అనిందా?
అందుకు దాన్ని కట్టేసినావా? ఆడుకోతావు నా కాడ నుంచని కట్టేసినావా సిన్నోడు? ఉందన్న సిన్నోడు బలండావే నువ్వు. సిన్నోడు ఇటు చూడు చూడు ఇటు చూడు ఇటు చూడు